హలో ఫ్రెండ్స్, నా పేరు పురుధావన్ మరియు ఈ వీడియోలో కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి దూరంగా ఉండవలసిన ఆహార పదార్థాల గురించి మాట్లాడుతాము. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో మీ జీవన శైలిలో కొన్ని మార్పులు మరియు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మార్పులు మీ శరీరంలోని క్రియేటినిన్ స్థాయి, యూరియా స్థాయి, పొటాషియం స్థాయిని నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా మీ శరీరానికి కూడా సహాయపడుతుంది. మీ కిడ్నీ మా ఆహారంలో మంచి మరియు కొన్ని చెడు మార్పులు చేయడం వలన మన కిడ్నీ దెబ్బతింటుంది, లేదా క్రియేటినిన్ స్థాయిని పెంచవచ్చు, లేదా అవి మనల్ని డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ వైపు నెట్టవచ్చు. కాబట్టి మొదటి అంశంతో ప్రారంభిద్దాం, మరియు అది ప్రోటీన్. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే రెడ్ మీట్, గుడ్లు, చేపలు ఎక్కువగా తీసుకుంటే, మటన్, చికెన్, పాల ఉత్పత్తులు మీ క్రియాటినిన్ ఖచ్చితంగా పెరుగుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో మీరు తక్కువ మొత్తంలో ప్రోటీన్ లేదా శరీరానికి సులభంగా శోషించగలిగే ప్రోటీన్ను తీసుకుంటే, తక్కువ మొత్తంలో వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తే తక్కువ మొత్తంలో క్రియేటినిన్, ఇది అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు మెరుగైన స్థితికి సహాయపడుతుంది. కాబట్టి సైన్స్ వద్ద ఇంజనీరింగ్ మేము మా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ ప్రోటీన్ ఫ్రీ డైట్ లేదా తక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నాము, ఎందుకంటే మీరు ప్రోటీన్ సహాయంతో క్రియేటినిన్ స్థాయిని నియంత్రించవచ్చు. క్రియేటినిన్ అనేది మీ కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక మూల పదార్థం, మరియు మీరు చాలా ప్రోటీన్లను తీసుకుంటే మీ క్రియేటినిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది మీ మూత్రపిండాల పనితీరు నివేదికలలో కూడా ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు క్రియేటినిన్ స్థాయిని నియంత్రించాలనుకుంటే లేదా మీరు క్రియేటినిన్ స్థాయిని తగ్గించాలనుకుంటే మీరు ప్రోటీన్ను పూర్తిగా నివారించాలి, లేదా మీరు సులభంగా శోషించగల ప్రోటీన్ల కోసం వెళ్ళాలి, మరియు మీరు భాగం పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రోటీన్ కూడా. కాబట్టి ఇంజనీరింగ్ మేము కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ ఒక బౌల్ మూంగ్ పప్పు తీసుకోమని సలహా ఇస్తున్నాము, లేదా మీరు రోజు 2 గుడ్డులోని తెల్లసొనను తీసుకోవచ్చు. మీ క్రియేటినిన్ స్థాయి 3 లేదా 4 ఉంటే మాత్రమే. క్రియేటినిన్ స్థాయి 4 కంటే ఎక్కువగా ఉంటే ఈ వస్తువులకు దూరంగా ఉండాలి. ఇప్పుడు కిడ్నీని దెబ్బతీసే ఇతర ఆహార పదార్థాలకు వెళ్దాం. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో కిడ్నీ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం ఎల్లప్పుడూ బీపీ లేదా మీ అధిక షుగర్గా ఉంటుంది. ఇప్పుడు ఐటెం నంబర్ 2కి వెళ్దాం, మరియు అది కెఫిన్. కెఫీన్ అనేది మనం కాఫీ రూపంలో తీసుకునే వస్తువు. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మరియు మీరు కాఫీ తీసుకుంటే మీరు రోజూ కెఫిన్ తీసుకుంటున్నారని అర్థం. కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతుందని మనం చూస్తున్నాము, ఎందుకంటే కెఫీన్ మీ రక్తపోటును పెంచుతుంది, మరియు అన్ని కిడ్నీ ఫెయిల్యూర్లో రోగి రక్తపోటు అనేది మూత్రపిండాలను దెబ్బతీసే విషయం. కాబట్టి మీరు రక్తపోటును నియంత్రించాలనుకుంటే మీరు మీ కెఫిన్కు దూరంగా ఉండాలి. కాబట్టి సైన్స్ ఇంజనీరింగ్లోని కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరూ కెఫిన్ను పూర్తిగా నివారించమని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఐటెం నంబర్ 3కి వెళ్దాం, మరియు ఐటెం నంబర్ 3 ఉప్పు. ఉప్పు దాని హైపర్టెన్సివ్ లక్షణాలకు బాగా ప్రసిద్ధి చెందింది, మరియు మూత్రపిండాల వైఫల్యమున్న రోగులందరూ రక్తపోటుతో బాధపడుతున్నారు. హైపర్టెన్షన్తో బాధపడుతున్న కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఉప్పును ఎక్కువగా తీసుకుంటారని ఊహించండి. ఏమి జరుగుతుంది? ఈ పెద్ద మొత్తంలో ఉప్పు రక్తపోటును మరింత పెంచుతుంది, మరియు అది కిడ్నీని దెబ్బతీస్తుంది. కాబట్టి సైన్స్ వద్ద ఇంజనీరింగ్ మేము కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ సాల్ట్ ఫ్రీ డైట్ లేదా ఒక చిటికెడు సాల్ట్ డైట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నాము. ఇది రక్తపోటును నియంత్రించడంలో రోగికి సహాయపడటమే కాకుండా మూత్రపిండాల వైఫల్యమున్న రోగులందరికీ ఈ వ్యాధి యొక్క పురోగతిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఐటెం నంబర్ 4కి వెళ్దాం, మరియు ఐటెం నంబర్ 4 కృత్రిమ స్వీటెనర్. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో మనం చూసేదేమిటంటే పెద్ద సంఖ్యలో డయాబెటిక్ రోగులు మరియు డయాబెటిక్ రోగులలో కృత్రిమ స్వీటెనర్ తీసుకోవడం చాలా సాధారణం. అయితే ఈ కృత్రిమ స్వీటెనర్లు మూత్రపిండాలు దానిని బయటకు పంపడం చాలా కష్టం. ఇవి రుచికి మంచివే, కానీ కిడ్నీలకు మాత్రం చెడ్డవి. కాబట్టి సైన్స్ రోగి అందరూ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధితో బాధపడుతున్న ఇంజనీరింగ్ అన్ని రకాల కృత్రిమ స్వీటెనర్లను లేదా అస్పార్టేట్ లేదా సాచరిన్ వంటి కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉన్న ఏ రకమైన పానీయాలను పూర్తిగా నివారించాలని సూచించబడింది, ఎందుకంటే అవి మీ కిడ్నీని దెబ్బతీసే మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి యొక్క పురోగతిని పెంచే కిడ్నీకి సురక్షితం కాదు. ఇప్పుడు ఇతర అంశానికి వెళ్దాం. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరూ దూరంగా ఉండవలసిన తదుపరి అంశం పాల ఉత్పత్తులు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఏ రకమైన పాలు లేదా ఎలాంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఈ పాల ఉత్పత్తులలో ప్రోటీన్, కాల్షియం మరియు ఫాస్ఫేట్లు పుష్కలంగా ఉంటాయి, మరియు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో వీటిని నియంత్రించాలి. కాబట్టి సైన్స్ ఇంజనీరింగ్లో మేము ఎలాంటి పాల ఉత్పత్తులను తీసుకోవద్దని సలహా ఇస్తున్నాము.
ఇది క్రియేటినిన్ స్థాయిని నియంత్రించడంలో మీకు సహాయపడటమే కాకుండా మీ శరీరంలో కాల్షియం మరియు ఫాస్ఫేట్ స్థాయిని నియంత్రించడంలో కూడా మీకు సహాయపడుతుంది. మా జాబితాలోని తదుపరి అంశం ఎన్సైడ్ మరియు యాంటీవైరస్. సాధారణంగా పెయిన్ కిల్లర్లు మరియు యాంటీబయాటిక్స్ అని పిలువబడే ఈ 2 రకాల మందులు కిడ్నీకి చాలా హానికరం మరియు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఈ రకమైన మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా లేదా అతని స్వీయ మందుల ద్వారా తీసుకుంటే ఈ 2 మందులు కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి హాని కలిగిస్తాయి. చాలా చెడ్డ మార్గం. కాబట్టి సైన్స్ ఇంజనీరింగ్లో ఈ మందులకు దూరంగా ఉండమని మేము కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరికీ సలహా ఇస్తున్నాము. ఈ మందులు చాలా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మన తదుపరి అంశానికి వెళ్దాం మరియు తదుపరి అంశం మద్యం. ఆల్కహాల్ అనేది మీ కిడ్నీ ద్వారా ఫిల్టర్ చేయబడే విషయం మరియు మీ మూత్రపిండాల పనితీరు తక్కువగా ఉంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం మీ కిడ్నీని దెబ్బతీస్తుంది. కాబట్టి సైన్స్ ఇంజనీరింగ్లో మేము అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లను ఏ విధమైన నివారించమని సలహా ఇస్తున్నాము. మద్యం తీసుకోవడం. తదుపరి అంశం అధిక పొటాషియం ఆహారం మరియు కూరగాయలు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో పొటాషియం స్థాయిని మెయింటైన్ చేయాలి ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో పొటాషియం చాలా ప్రమాదకరమైన విషయం మరియు పొటాషియం స్థాయి 7 కంటే ఎక్కువ పెరిగితే అది గుండెపోటుకు కారణం కావచ్చు. కాబట్టి పొటాషియం స్థాయిని నియంత్రించడానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులందరికీ అధిక పొటాషియం ఉన్న పండ్లు మరియు కూరగాయలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో అధిక పొటాషియం పండ్లు మరియు కూరగాయల గురించి మీకు అర్థమయ్యేలా చేయడానికి నేను నా స్థాయిని ఉత్తమంగా ప్రయత్నిస్తాను. కాబట్టి ముందుగా పండ్లతో ప్రారంభిద్దాం. పండ్లలో మీరు అరటి, కివి, అవకాడో, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, కొబ్బరి వంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మరియు ఇక్కడ వివరించబడని ఇతర పండ్లలో పొటాషియం తక్కువగా పరిగణించబడుతుంది. అయితే భాగం పరిమాణం చాలా ముఖ్యమైనది. మీరు యాపిల్, జామ, చీకు, సీతాఫలం, పుచ్చకాయ వంటి ఏదైనా పండ్లను తీసుకుంటే వాటి పరిమాణం చాలా ముఖ్యం. కాబట్టి మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మీరు కేవలం 1 కప్పు పండు తీసుకోవాలి. మీరు 1 కప్పు సీతాఫలం తీసుకోవచ్చు, మీరు 1 కప్పు పుచ్చకాయ తీసుకోవచ్చు, మీరు 1 కప్పు బొప్పాయి, చిక్కు తీసుకోవచ్చు కానీ పరిమాణం అలాగే ఉంటుంది. మీరు ఈ కప్పును పండ్ల మిశ్రమంతో నింపవచ్చు కానీ భాగం పరిమాణం అలాగే ఉంటుంది. ఇప్పుడు కూరగాయలకు వెళ్దాం. అధిక పొటాషియం కూరగాయలు చాలా ప్రమాదకరమైనవి. కూరగాయలలో మీరు అన్ని రకాల పండ్లు మరియు ఆకుకూరలకు దూరంగా ఉండాలి. భూమి దిగువన పండే బంగాళదుంపలు, బత్తాయి, టర్నిప్, బీట్రూట్ వంటి పండ్ల కూరగాయలకు దూరంగా ఉండాలి మరియు కొత్తిమీర, పార్స్లీ, బచ్చలి కూర వంటి అన్ని ఆకుకూరలకు దూరంగా ఉండాలి మరియు మొక్క లేదా పండుగా పండించే అన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి కీపర్ ఇవ్వవచ్చు. బెండకాయ, లేడీ ఫింగర్, చేదు గ్రౌట్, పాము గ్రౌట్, రౌండ్ గ్రౌట్ వంటి పొటాషియం తక్కువగా పరిగణించబడుతుంది. గుమ్మడికాయ ఈ కూరగాయలలో పొటాషియం తక్కువగా ఉంటుంది. అయితే ఈ కూరగాయలను వండడానికి ముందు మనం లీచ్ చేయాలి. తద్వారా ఈ కూరగాయలు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఉపయోగించడానికి మరింత సురక్షితంగా మారతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులందరూ దూరంగా ఉండాల్సిన ప్రధాన ఆహార పదార్థాలు ఇవి. తద్వారా క్రియేటినిన్ స్థాయి, యూరియా మరియు పొటాషియం స్థాయిని కొనసాగించవచ్చు. కాబట్టి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీకు ఏవైనా అవసరాలు ఉంటే మీరు క్రింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవచ్చు. మా వైద్యులు మీకు సహాయం చేస్తారు. మీరు క్రింద ఇచ్చిన నంబర్లో నాతో అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు మా వెబ్సైట్ www.scientific.com ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ మేము చాలా చిన్న ఫారంను అందించాము. దీనిలో మీరు మీ పేరు, వయస్సు, లింగం, మీరు ఎలాంటి కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్నారు, మీ క్రియేటినిన్ స్థాయి వంటి వివరాలను మాకు అందించాలి. మీరు డయాలసిస్ కోసం వెళుతున్నారా లేదా? మీరు ఆ ఫారంను నింపి మా వైద్యులకు పంపాలి. మా వైద్యులు దానిని పరిశీలించినప్పుడు మీరు ఎలాంటి కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారో, మీ కిడ్నీ ఫెయిల్యూర్ వెనుక గల కారణాలేమిటో వారు నిర్ధారించగలరు మరియు తదనుగుణంగా మీ కిడ్నీ పనితీరు పునరుద్ధరణ చికిత్సను ప్రారంభించవచ్చు. దీంతో వీడ్కోలు పలికే సమయం వచ్చిందని అనుకుంటున్నారు. మా తదుపరి వీడియోలో కలుద్దాం. Goodbye.